రాక్షస వివాహం అనే చందమామ కథలోని బేతాళ కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరి మాట నమ్మి ఈ అపరాత్రి వేళ ఇలా శ్రమపడుతున్నావు గాని సింహపురి రాజైన విజయవంతుడిలాగా మాట తప్పే వారుంటారు. నీకు శ్రమ తెలియకుండా అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. విజయవసంతుడు అసాధారణమైన బలపరాక్రమాలు కలవాడు. యుద్ధ విద్యలలో అతనికి సమానులు లేరని ప్రతీతి. అతనికి అరుణకుమారి అని ఒక కుమార్తె ఉండేది. తండ్రి పరాక్రమంలాగే ఆమె అందం కూడా దేశ దేశాల మారుమోగిపోయింది. అరుణకుమారి యుక్త వయస్కురాలయ్యింది. ఆమెను ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలి అన్న సమస్య దివానంలో చర్చకు వచ్చినప్పుడు రాజు అందరి సూచనలు తోసిపుచ్చి, నన్ను యుద్ధ విద్యలలో మించగలవాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఈ మాట ఆధారం చేసుకుని మంత్రులు అరుణకుమారికి స్వయంవరం ఏర్పాటు చేస్తూ అన్ని విద్యలలో పోటీ చేసి గెలిచిన వాడికే రాజకుమార్తెతో వివాహం జరుగుతుందన్న నిబంధన ప్రకటించారు. ఈ ప్రకటన అన్ని దేశాలకు వెళ్ళింది. కానీ శాకలపురికి మాత్రం వెళ్ళలేదు. అందుకు కారణం సింహపురికి శాకలపురికి బద్ధ వైరం ఉండడం. అయితే శాకలపురి రాజకుమారుడు కమలశేఖరుడనేవాడు అరుణకుమారిని చాలా కాలంగా పెళ్లాడగోరుతున్నాడు. ఆమెకు స్వయంవరం ఏర్పాటైన సంగతి మరొక రాజకుమారుడి ద్వారా అతడికి తెలిసింది. అతను ఆ రాజకుమారుడి చెలికాడులాగా అతని వెంట స్వయంవరానికి బయలుదేరి వచ్చాడు. స్వయంవరం నాడు అందరు రాజకుమారులతో పాటు కమలశేఖరుడు కూడా గుర్రపు స్వారీ, కత్తి యుద్ధము, గదా యుద్ధము, వీలు విద్య పోటీలలో పాల్గొని అందరినీ ఓడించాడు. అరుణకుమారి అతని మెడలో వరమాల వెయ్యడమే తరువాయి. ఆ సమయంలో విజయవసంతుడు కమలశేఖరుణ్ణి కౌగలించుకొని, కుమారా, యుద్ధ విద్యలలో నీ ప్రావీణ్యత మెచ్చాను. నువ్వు ఏ దేశపు రాజకుమారుడివి? నీ పేరేమిటి అని అడిగాడు. నేను శాకలపురి రాజకుమారుణ్ణి. నా పేరు కమలశేఖరుడు అన్నాడు కమలశేఖరుడు. విజయవసంత మహారాజు కోపోద్రేకంతో, హీనుడా, తక్షణమిక్కడి నుంచి వెళ్ళిపో. ఈసారికి నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను అని గర్జించాడు. కమలశేఖరుడు అంతకన్నా కోపోద్రేకంతో, నువ్వు పెట్టిన పరీక్షలో నెగ్గినప్పుడే నీ కుమార్తె నాకు వధువు అయ్యింది. నేనామెను పెళ్లాడకుండా ఎలా ఆపుతావో చూస్తాను అంటూ ఓరలో నుంచి చర్రున కత్తి దూశాడు. విజయవసంతుడు కూడా కత్తి దూశాడు. ఇద్దరూ ఒకరి ప్రాణాలు ఒకరు తీయదలిచినట్టుగా పోరాడారు. ఆ పోరాటంలో విజయవసంతుడు కత్తి పట్టిన చేతికి బలంగా గాయం తగిలింది. వెంటనే కమలశేఖరుడు అరుణకుమారిని చెయ్యి పట్టుకొని తీసుకుపోయి తన గుర్రం మీద ఎక్కించుకొని తన దేశానికి వెళ్ళిపోయాడు. ఆ రోజే విజయవసంతుడు రణభేరి వేసి సైన్యాన్ని తరలించుకొని శాకలపురి మీద యుద్ధానికి వెళ్ళాడు. మర్నాడు ఉదయం శాకలపురి సేన యుద్ధ సన్నద్ధమై వచ్చింది. సేనకు ముందున్న యోధులలో కమలశేఖరుడేగాక అరుణకుమారి కూడా ఉన్నది. అది చూడగానే విజయవసంతుడు యుద్ధం ఆపు చేయించి తన కుమార్తెను అల్లుణ్ణి కౌగలించుకొని ఆశీర్వదించి వారి వెంట శాకలపురి ప్రవేశించి తన గర్భశత్రువైన శాకలపురి రాజుతో సఖ్యం చేసుకుని తన కుమార్తె వివాహం వైభవంగా జరిపించి ఎంతో సంతోషంగా తన దేశానికి తిరిగి వెళ్ళాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, విజయవసంత మహారాజు ప్రవర్తనకు అర్థమేమిటి? తాను పెట్టిన నియమం ప్రకారం అన్ని యుద్ధ విద్యలలోనూ నెగ్గిన కమలశేఖరుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయడానికి ఆయన నిరాకరించడమేగాక అతన్ని కత్తి యుద్ధంలో చంపడానికి ఎందుకు యత్నించాడు? తరువాత అతని మీదికి యుద్ధానికి వెళ్ళినవాడు యుద్ధం చేయక తానే స్వయంగా దగ్గర ఉండి పెళ్లి ఎందుకు చేయించాడు? ఈ సందేహానికి తగిన సమాధానం తెలిసి కూడా చెప్పకపోయామో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కమలశేఖరుణ్ణి అరుణకుమారి వివాహానికి ఎవరూ ఆహ్వానించలేదు. అతనికి యుద్ధ విద్యల పోటీలో పాల్గొనే హక్కు లేదు. అతను తన శత్రువైన కూడా అతన్ని ప్రాణాలతో వదలడానికి విజయవసంతుడు సిద్ధపడ్డాడు. కానీ కమలశేఖరుడే ఆయన మీద కత్తి దూశాడు. తన ప్రాణం తీయదలిచిన వాణ్ణి చంపడానికి ప్రయత్నించడం తప్పు కాదు. విజయవసంతుడు యుద్ధానికి పోవడం కూడా సరి అయిన పనే. ఆయన తన కుమార్తెకు స్వయంవరం తలపెడితే
అది రాక్షస వివాహంగా పరిణమించింది. అందుచేత విజయవసంతుడు తన కుమార్తెను విడిపించుకురావడానికి యుద్ధం తలపెట్టాడు. కానీ తనతో యుద్ధం చేయడానికి తన కుమార్తె స్వయంగా వచ్చేసరికి ఆమె తనను ఎత్తుకుపోయిన వాణ్ణి ఇష్టపడి పెళ్లాడుతున్నట్టు స్పష్టమైంది. రాక్షస వివాహం ధర్మ విరుద్ధం కాదు గనక దానికి విజయవసంతుడు సంతోషంగా ఒప్పుకొని తన అల్లుడితో శత్రుత్వం కొనసాగించడం భావ్యం కాదు గనక అతని కుటుంబంతో సఖ్యం చేసుకున్నాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. అమృతం అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ద్వాపర యుగంలో ఉత్తర కురు భూములలో భృంగీరసుడు అనే సామాన్య గృహస్థుడు ఒకడు ఉండేవాడు. ఆయనకు అమృతాన్ని సాధించి చావు లేకుండా చేసుకోవాలన్న కోరిక కలిగింది. అందుచేత భృంగీరసుడు గంధమాదన పర్వతానికి వెళ్ళాడు. అది అనేక రకాల దేవగణాలు తిరిగే ప్రాంతం. అక్కడ భృంగిరసుడికి సిద్ధులతోనూ చారణులతోనూ పరిచయం కలిగింది. అమృతం సాధించడానికి మార్గం ఏమైనా ఉన్నదా అని భృంగిరసుడు తన మిత్రులను అడిగాడు. అందుకు తపస్సు చేయడం తప్ప మరొక మార్గం లేదు. తపస్సు ద్వారా కూడా అమృతం లభించకపోవచ్చు. కావలిస్తే మాకు తెలిసిన సిద్ధ విద్యలు నేర్పుతాం అన్నారు సిద్ధచారణులు. భృంగీరసుడు వారి వద్ద సిద్ధ విద్యలు పూర్తిగా నేర్చుకుని దేవతలు సంచరించే ప్రాంతం వదిలిపెట్టి అరణ్య ప్రాంతాలు చేరుకున్నాడు. అక్కడ ఆయన తపస్సు చేద్దామనుకున్నాడు గాని ఆ తపస్సు సాగలేదు. అరణ్యంలోని పల్లెల వాళ్ళు ఆయన వైద్యంలో సిద్ధహస్తుడని తెలుసుకుని ఆయన వద్దకు రాసాగారు. ఆయన ఔషధాలు ఇచ్చేవాడు కాడు. కొన్ని రోగాలకు కారణం చెడు బుద్ధులు. అలాంటి రోగాలు కలవారి బుద్ధులు మారితే తప్ప ఆ రోగాలు నయం కావని చెప్పేవాడు. చాలామంది తమ బుద్ధులు ఆలోచనలు మార్చుకొని చికిత్సలు పొందారు. మరికొన్ని రోగాలను ఆయన ప్రాణాయామంతో నయం చేశాడు. కొన్ని దీర్ఘ రోగాలను యోగాసనాల ద్వారా నయం చేశాడు. భృంగీరసుడి కీర్తి అరణ్యం దాటి నగరాలకు వ్యాపించింది. లక్షల సంఖ్యలో జనం ఆయన వద్దకు రాసాగారు. ఆయన చుట్టూ ఒక పెద్ద సమాజం ఏర్పడింది. ప్రజాపాలన, ప్రజా సౌకర్యాల ఏర్పాట్లు, శాసనాలు, ధర్మసూత్రాలు, న్యాయ నిర్ణయాలు మొదలైనవన్నీ భృంగీరసుడే చూడవలసి వచ్చింది. ఈ ఊబిలో నుంచి బయటపడకపోతే తాను అమృతం సాధించే కృషి సాగదని ఆయనకు తెలిసిపోయింది. అందుచేత ఆయన ఈ పనులన్నీ చూడడానికి కొందరు సమర్థులను తయారు చేసి మరికొందరు శిష్యులకు సిద్ధ విద్యలు నేర్పి ఒకనాటి రాత్రి తాను స్థాపించిన భృంగీపురం నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు ఆయన వెంట ముఖ్యులైన శిష్యులు 4 మాత్రమే ఉన్నారు. భృంగీరసుడు వెళ్ళిపోయాక భృంగీపుర వాసులు ఆయనను గురించి రకరకాల కథలు అల్లారు. ఆయన దేవుడని, మానవులను ఉద్ధరించడానికి ముని రూపంలో వచ్చి తన పని పూర్తి కాగానే అంతర్ధానం అయినాడని చెప్పుకున్నారు. వాళ్ళు ఆయనకు ఒక దేవాలయం కట్టి పూజలు చేయసాగారు. ఈలోపుగా భృంగీరసుడు తన 4 శిష్యులతోనూ హిమాలయాలకు చేరుకుని అక్కడ తపస్సు ప్రారంభించాడు. ఆయన శిష్యులు కూడా ఆయన చెప్పిన పద్ధతిలోనే తపస్సు చేసేవారు. 5 పర్వతాల వెంబడి లోయలలోనూ తిరిగి భృంగీరసుడు చూపిన మూలికలను తెచ్చేవారు. తపస్సు ద్వారా సాధించిన శక్తుల వల్ల భృంగీరసుడు తనకు పనికి వచ్చే మూలికలను కంటితో చూసి, వాసన చూసి, వేళ్లతో నిమిరి తెలుసుకునేవాడు. అనేక సంవత్సరాల పాటు తపస్సు, సాధన, పరిశ్రమ చేసిన మీదట భృంగీరసుడు అమృతాన్ని సాధించాడు. ఆ అమృతాన్ని సేవించడానికి తన శిష్యులు 4 అర్హులు కారేమోనని ఆయనకు అనిపించింది. అందుచేత ఆయన వారికి ఒక పరీక్ష పెట్టదలిచాడు. ఆయన తాను తయారు చేసిన అమృతాన్ని మట్టి పాత్రలో తన ముందు పెట్టుకొని తన శిష్యులను తన ఎదురుగా కూర్చోమని వారితో నా సర్వశక్తులు ధారపోసి దీన్ని తయారు చేశాను. ఇది అమృతం అవునో కాదో తాగితే తప్ప తెలియదు. దైవం అనుకూలించి ఉంటే మన ప్రయోగం సఫలమై ఇది అమృతం అవుతుంది, లేని పక్షంలో కాదు అన్నాడు. ఇలా అని ఆయన పాత్రలోని ద్రవం కొంత తాగి విరుచుకుపడిపోయాడు. అది చూసి శిష్యులు 4 నిర్ఘాంతపోయారు. గురువుగారు అమృతం తయారు చెయ్య సంకల్పించి హాలాహలం సాధించారు అన్నారు కొందరు. శిష్యులలో కృణువు అనేవాడు గురువుగారు మహా తపశ్శాలి, ఆయన అనాలోచనగా దీన్ని తాగి ఉండరు.
అంటూ తాను కూడా పాత్రలోని ద్రవాన్ని తాగి అతను కూడా విరుచుకుపడిపోయాడు. ఇది తాగి చచ్చే కన్నా మరి 4 కాలాల పాటు బతికి ఉండి అందరూ చచ్చినట్టే చావడం మేలు అనుకుని మిగిలిన 3 శిష్యులు శీఘ్రంగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే భృంగీరసుడు కృణవు లేచి కూర్చున్నారు. భృంగీరసుడు కృణవుతో, నాయనా, మనమిద్దరము మృత్యువును జయించాం. నేను భూమి మీద చాలా కాలం జీవించాను. బొందితో స్వర్గానికి వెళ్ళే శక్తి వచ్చింది. నేను వెళ్ళిపోతాను. నువ్వు ఇంకా చిన్నవాడివి. అందుచేత నువ్వు మరికొంతకాలం లోకం పోకడ గమనించి ఈ జీవితం మీద రోత పుట్టినప్పుడు నాలాగే బొందితో స్వర్గానికి వచ్చేయి అని చెప్పి ఆకాశంలోకి తేలిపోయాడు. కృణవు అనేక వేల సంవత్సరాలు చిరంజీవిగా ఉండి మనుషుల మధ్య తిరిగి తాను కూడా బొందితో స్వర్గానికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. శుభం.